అది పీటీ ఉష లాంటి క్రీడాకారులకు పరుగులు నేర్పించిన మైదానం. జాతీయ స్థాయిలో ఎందరో ఆటగాళ్లకు గెలుపు పాఠాలు నేర్పిన స్టేడియం. అథ్లెటిక్ ట్రాక్, బాస్కెట్బాల్, వాలీబాల్ కోర్టులతో ఒకప్పుడు అలరారిన మైదానంలో ఇప్పుడు అడుగు పెట్టాలంటేనే అసహ్యించుకునే పరిస్థితి నెలకొంది. వైకాపా సర్కార్ వికృత క్రీడకు బ్రహ్మానందరెడ్డి స్టేడియం ఆగమైంది. రోజు ఒక దూరంగా వస్తాను. ఇక్కడ కోచ్లు ఎవరు కూడా సరిగ్గా నేర్పిరు, వస్తారు వెళ్ళిపోతారు. నాకు రన్నింగ్ అంటే ఇష్టం. రన్నింగ్ సార్ ఎప్పుడు అడిగినా కూడా ఇక్కడ కాంపిటీషన్ లేవు, వెళ్ళిపోమంటారు. కాకపోతే ఒక రోజు నేర్పించిన గుర్తున్నాయి. రోజు వచ్చి రన్నింగ్ రేస్ చేసుకొని వచ్చి మెట్ల మీద ఎక్సర్సైజ్ చేసుకొని వెళ్ళిపోతా. కోచ్ నేర్పిస్తే ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలందరూ హ్యాపీగా వస్తారు. ఇది గుంటూరులో పేరెన్నికగన్న కాసు బ్రహ్మానందరెడ్డి స్టేడియానికి వైకాపా సర్కార్ పట్టించిన దుర్గతి. ఒకప్పుడు పీటీ ఉష లాంటి క్రీడాకారులకు పరుగులు నేర్పిన ఈ మైదానంలో గత 5 ఏళ్లలో రన్నింగ్ శిక్షణ ఇచ్చే దిక్కు లేకుండా చేశారు. వైకాపా ప్రభుత్వం ఈ స్టేడియాన్ని అంతలా నాశనం చేసింది. అధికారంలో ఉన్న 5 ఏళ్లు అభివృద్ధి ఊసెత్తని వైకాపా నాయకులు 2024 ఎన్నికలకు ముందు ఏకపక్షంగా అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నారు. క్రికెట్ స్టేడియం సాకుతో మైదానంలో గతంలో ఉన్న బాస్కెట్బాల్, వాలీబాల్ కోర్టులు, అథ్లెటిక్ ట్రాక్ను తొలగించారు. అన్ని ఆటలకు ఉపయోగపడే మైదానాన్ని కేవలం అధికారులు మాత్రమే ఆడుకోవాలనే దుర్బుద్ధితో ఇలా చేశారనే విమర్శలున్నాయి. మధ్య ఎలక్షన్కు ముందు ఈ మొదలు పెట్టారు పనులు. ఓన్లీ క్రికెట్ గ్రౌండ్, తర్వాత బయట పక్కన వాకింగ్ ట్రాక్ వేస్తామని చెప్పి అన్నారు. ఇది పూర్తి చేయాలి, అది పూర్తి చేయాలి. చాలా మంది వస్తుంటారు, పైన బయట వేస్తామన్నారు. మరి బయట ఏం లేదు, బయట మరి కార్యక్రమం పనులు మొదలు పెట్టాల. ఇది క్రికెట్ చేస్తే వాకింగ్ చేయడానికి వాకర్స్కి ఫెసిలిటీస్లు బయట కోర్టులన్నీ తయారు చేసి అప్పుడు ఇక్కడ క్రికెట్ కోర్టు తయారు చేసుకుంటే ప్రజలందరూ సంతోషిస్తారు. అలా కాకుండా ముందు స్టేడియంలో నుంచి బయటికి వెళ్ళగొట్టి వాకర్స్ని బయటికి వెళ్ళగొడితే జనం అందరికీ మళ్ళీ యథాస్థితి అయింది. పోనీ చేపట్టిన పనుల్లోనైనా చిత్తశుద్ధి ఉందా అంటే అదీ లేదు. పనుల నిర్వహణలో ఎర్రమట్టి కాకుండా శుద్ధమట్టి వాడారు. అధిక శాతం శుద్ధమట్టి, దానిపై ఒక లేయర్ తూతూ మంత్రంగా ఎర్రమట్టి వేశారు. అయితే నిధుల సమస్యతో గుత్తేదారు ఆ పనిని మధ్యలోనే నిలిపేశారు. క్రికెట్ స్టేడియం చుట్టూ నాసిరకంగా డ్రైనేజీ కాలువల నిర్మాణం చేపట్టారు. ట్రాక్ చుట్టూ సైడు డ్రైన్లు వీధి కాలువల మాదిరి చిన్నవిగా నిర్మించారు. పైగా వాటిని ప్రధాన డ్రైన్కు అనుసంధానం చేయలేదు. ఫలితంగా చిన్నపాటి వర్షాలకే డ్రైన్లలో నీళ్లు నిల్వ ఉంటున్నాయి. ఇంతకుముందు బాస్కెట్బాల్ కోర్టు, వాలీబాల్ కోర్టు అన్నీ ఉండే ఇక్కడ. ఇప్పుడు ఏం లేదు, ఏదో రిపేర్ అని చెప్పేసి మొత్తం నాశనం చేశారు. ఆ కాలువలన్నీ నాశనం చేశారు. వర్షం వస్తే ఒక చిన్న పెద్ద వర్షం పడ్డా 4-5 రోజులు ఉండాలి. అప్పుడు కోచ్లు, అప్పుడు సిస్టమ్ అంతా బాగుండేది. ఇప్పుడు అసలు కోచ్ ఇన్ఛార్జ్ ఎవడో ఏంటో ఎవడికి తెలియదు. ఇక్కడ టెండర్లేమీ లేకుండా నామినేషన్ ప్రాతిపదికన వైకాపా నాయకులు తమకు నచ్చిన గుత్తేదారులకు పనులు అప్పగించడంతో ఇష్టారాజ్యమైపోయింది. నిధుల మంజూరు, అభివృద్ధి పనుల గురించి శాప్ ఎండీ కార్యాలయ ఉన్నతాధికారులకు మినహా రెండో కంటికి తెలియకుండా అత్యంత గుంభనంగా సాగాయి. ఎంత నిధులు అనేది మాకు కూడా లేదండి. అంతా సెంట్రల్ ఆఫీస్ నుంచి వాళ్ళే పర్యవేక్షణలోనే వాళ్ళే కాంట్రాక్ట్ని మాట్లాడి వాళ్ళే నిధులు అక్కడి నుంచే రిలీజ్ చేస్తున్నారు. మన డిఎస్సికి సంబంధం ఉండదు. మేము అబ్జర్వేషనే కానీ మొత్తం ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా ఫండింగ్ వాళ్ళకి ఇవ్వాలి అనే ఉద్దేశం మొత్తం సెంట్రల్ ఆఫీస్ నుంచే రన్ అవుతుంది సార్. మాకు ఒక ఇంజనీరింగ్ సెక్షన్ ఒకటి ఉంది, ఐఈ గారిని, ఆయన పర్యవేక్షణలో, ఎండీ గారి పర్యవేక్షణలో అది జరుగుతుంది. 2019 ఎన్నికల ముందు నాటి తెదేపా ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో బ్రహ్మానందరెడ్డి స్టేడియానికి అత్యాధునిక హంగులద్దాలని ప్రణాళికలు వేసింది. మళ్లీ వాటిని అమలు చేస్తే మైదానానికి పూర్వ వైభవం వస్తుందని క్రీడాభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.